కావ్య కాలేజీలో చదువుతుంది. ఒకరోజు తన ఫ్రెండు తన ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయమని కావ్యాని అడుగుతుంది. అప్పటికే కావ్యకి చాలా వర్క్ ఉన్నప్పటికీ నో చెప్తే ఎక్కడ తన ఫ్రెండ్షిప్ పోతుందో అని సరే అని అంటుంది. సాయంత్రానికి కావ్య చాలా అలసిపోతుంది. తన వర్క్ కంప్లీట్ చేయాలా లేక తన ఫ్రెండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలో అర్థం కాక అయోమయంలో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా కావ్య తాతయ్య గమనించి, ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. కావ్య ఇలా చెప్పింది, తాతయ్య, నాకు ఇప్పటికే చాలా వర్క్ ఉంది, కానీ నా ఫ్రెండ్ కూడా తన వర్క్ చేయమని చెప్పింది. నేను ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదు. నేను ఇప్పటికే అలసిపోయాను, నిద్ర కూడా వస్తుంది. తాతయ్య నవ్వుతూ అన్నాడు, నా చిన్నప్పటి విషయం ఒకటి చెప్తాను నీకు. నేను చిన్నవాడినప్పుడు నాకు ఒక సైకిల్ ఉండేది. అదంటే నాకు చాలా ఇష్టం. ఆ వీధిలో ఒక అబ్బాయి ఉండేవాడు. తను ప్రతిసారి నా సైకిల్ అడిగేవాడు. ఇవ్వను అంటే ఏమనుకుంటాడో అని నో చెప్పలేక ఇచ్చేవాడిని. కానీ నాకు అవసరం వచ్చినప్పుడు సైకిల్ ఉండేది కాదు. ఒకరోజు వాడు నా సైకిల్ ఎక్కడో పాడేసి చైన్ విరక్కొట్టుకుని తీసుకొచ్చాడు. నేను అప్పుడు కూడా ఏమీ అనలేకపోయాను వాణ్ణి. తరువాత నుంచి వాడు నా సైకిల్ని తన సొంత సైకిల్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడైనా నాకు ఈరోజు సైకిల్ అవసరం అంటే, అదేంటి నాకు ఎప్పుడూ ఇస్తావు కదా అని నా మీదే కోప్పడేవాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను నో అని చెప్పకపోవడం వల్ల వాడికి నా వస్తువు మీద గౌరవం పోయింది, నా సమయమన్నా నేనన్నా విలువ లేదు అని. నాకు కోపం వచ్చేది, కానీ అది నా తప్పే, ఎందుకంటే నేను నో చెప్పలేకపోయాను. అప్పుడు తాతయ్య నెమ్మదిగా చెప్పాడు, అమ్మా, కొన్ని సందర్భాల్లో నో చెప్పడం చాలా ముఖ్యం, లేకపోతే మన పని మనం చేసుకోలేం. నీకు అత్యవసర పని ఉన్నప్పుడు అది ఇతరుల కోసం త్యాగం చేయడం మంచిది కాదు. నో అని చెప్పడం వల్ల ఇతరులకు నీ పరిమితులు తెలుస్తాయి. నువ్వు ఎప్పుడు ఎస్ అంటే నీ ఎస్కి విలువ ఉండదు. జీవితంలో ఇతరులకు హెల్ప్ చేయడం మంచిదే, కానీ ఇతరులను సంతోషపెట్టడం కోసం మన సమయాన్ని, మన మనశ్శాంతిని పాడు చేసుకుని ప్రతిసారి ఎస్ అనడం మంచిది కాదు. కొంతమంది దీనినే అవకాశంగా తీసుకుని మనల్ని వాడుకుంటూ ఉంటారు. సమయం సందర్భాన్ని బట్టి సున్నితంగా నో అని చెప్పడం నేర్చుకోవాలి. అలా చెప్పడం వల్ల మన మీద గౌరవం పెరుగుతుంది. కావ్య నో అని గట్టిగా మొరటుగా చెప్పనవసరం లేదు. సున్నితంగా లేక స్పష్టంగా చెప్పాలి. ఉదాహరణకు, క్షమించు, నేను ఈసారి నీకు హెల్ప్ చేయలేను, ఎందుకంటే నాకు కూడా చాలా పని ఉంది, ఇంకోసారి తప్పకుండా చూస్తాను అని తప్పించుకోవాలి. తాతయ్య మాటలు విన్న కావ్యకి చాలా ధైర్యం వచ్చింది. తర్వాత రోజు తన ఫ్రెండ్కి చెప్పింది, నాకు వర్క్ చాలా ఎక్కువగా ఉంది, నీ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయలేను అని స్పష్టంగా చెప్పింది. ఫ్రెండ్ కూడా సరే అన్నది. అప్పుడు కావ్య మనసు కుదుటపడింది. ఆ రోజు నుండి కావ్య అవసరమైనప్పుడు వినయంగా నో చెప్పడం నేర్చుకుంది. తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకుంది. కొన్ని సమయాల్లో నో చెప్పడం మంచిదే. అది మన సమయాన్ని మరియు మన మనశ్శాంతిని కాపాడుతుంది.